ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ తట్టుకొని నిలబడ్డావంటే నువ్వేమీ వీక్ పర్సన్ కాదు. శ్రీరామకృష్ణ గోవింద హరినారాయణ వాసుదేవ. కొంతమందికి భగవంతుడు త్వరగా సమాధానం ఇస్తాడు. మరికొంతమందికి అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం వచ్చేంత ఆలస్యం చేస్తాడు. అదే మౌనంగా భరించే వాళ్ళ జీవితం. ఈ వీడియో గట్టిగా మాట్లాడే వాళ్ళ కోసం కాదు, మౌనంగా బాధని భరిస్తూ నిద్రలేని రాత్రులు గడిపే వారి కోసం. భగవంతుడు నిజంగా ఆలస్యం చేస్తున్నాడా, లేక మనకు కనిపించనిది ఏదో జరుగుతోందా? కొంతమంది లోపల ఎంత బాధపడుతున్నా బయటికి నాయిస్ చేయరు. అలాంటి వాళ్ళ దగ్గర భగవంతుడు ఎక్కువగా మౌనంగా ఉంటాడు. అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోకంలో 2 రకాల బాధలు ఉంటాయి. ఒకటి బయటికి చూపించే బాధ, ఇంకొకటి మౌనంగా లోపలే కూరుకుపోయే బాధ. బయటపడే బాధకు సహాయం దొరుకుతుంది చాలా వరకు, కానీ మౌనంగా భరించే బాధ దేవుడికే కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ బయటకు చూపించే బాధకి సపోర్ట్ లేకపోతే, అంటే ఆ బాధను ఎవరూ పట్టించుకోకపోతే, అది కొన్ని ఇయర్స్ తర్వాత అది కూడా మౌనంగా భరించే బాధకు దారితీస్తుంది. ఈ మౌనంగా బాధపడే వాళ్ళు చిన్నప్పటి నుండే నేర్చుకుంటారు. నేను మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారేమో, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని, ఏమనుకుంటారో అని తమలో తామే అనుకుంటూ మౌనంగా మాట్లాడకుండా ఉండిపోతారు. పురాణాల్లో ధర్మరాజు కథ గుర్తుందా మీకు? అన్నీ కోల్పోయాడు, అవమానించబడ్డాడు, అడవికి వెళ్ళాడు, అన్నీ మౌనంగానే భరించాడు. కానీ ఒక్కసారి కూడా భగవంతుడిని నిందించలేదు. ధర్మరాజు బాధ శిక్ష కాదు, సిద్ధత. మౌనంగా భరించే వాళ్ళను భగవంతుడు కూల్చడానికి కాదు, లోతుగా నిలబెట్టడానికి పరీక్షిస్తాడు. ఈ వీడియో వింటున్న నువ్వు చాలాసార్లు అనుకునే ఉంటావు, నేను ఏం తప్పు చేశాను అని. నిజంగా చెప్పాలంటే నువ్వు చేసిన తప్పు ఏదీ లేదు. నీవు చేసిన ఒక్క పని మౌనంగా భరించావు అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిరాకరణ కాదు. అది నిన్ను సిద్ధం చేసే సమయం. నువ్వు ఒక పని చేయి, ఈ రోజు నుండి నీ మౌనాన్ని శిక్షగా కాకుండా శక్తిగా చూడు. నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ తట్టుకొని నిలబడ్డావంటే నువ్వేమీ బలహీనుడవి కాదు. నువ్వు మౌనంగా భరిస్తున్నావు అంటే నువ్వు గొప్పవాడివి కాబట్టి. ఆ భరించడం వల్ల నీలో శక్తి పెరుగుతుంది. భగవంతుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే అది మనకు సరైన సమయంలో సరైన ఫలితం ఇవ్వడానికే. నమ్ము, నీ మౌనమే నీకు బలాన్ని ఇస్తుంది అని. మన మౌనమే భగవంతునికి మన యొక్క సహనాన్ని చూపిస్తుంది. ఆ ఆలస్యం మనకు మంచి సమయం కోసమే. మౌనాన్ని స్వీకరించండి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు. మౌనం అంటే మనసును శాంతింపజేయడం. డైలీ 10 minutes మౌనంగా కూర్చోండి. మీ బాధలు భగవంతునికి సమర్పించండి. ఇది మీకు ఇన్నర్ పీస్ని ఇస్తుంది. భగవంతునికి సమర్పించడం అంటే ఏం జరిగినా సరే ఆ భగవంతుడే చూసుకుంటాడు అనే నమ్మకంతో అన్నీ ఆయనకు వదిలివేయడం. మౌనంలో మీ శక్తిని తెలుసుకోండి. మన మనసు మాట్లాడకపోతే ఆలోచనలు స్పష్టమవుతాయి. మౌనమే మీకు ఆయుధం. దాంతో మీరు అనుకున్నది సాధించగలరు. మౌనాన్ని ప్రార్థనగా మార్చండి.
భగవంతుడు ఖచ్చితంగా మీ మౌనాన్ని వింటాడు. భగవద్గీతలో చెప్పినట్లు సహనం మనల్ని బలవంతుల్ని చేస్తుంది. నీ మౌనమే నీ బలం. దాన్ని ఎలా ఉపయోగించాలో నీకు తెలిస్తే నీ విక్టరీ స్టార్ట్ అయినట్లే. ఈ మాటలు నీ మనసుని తాకితే ఈ వీడియో నీ కోసమే వచ్చింది. నువ్వు ఒంటరివి కావు. నీ మౌనం భగవంతునికి తెలుసు. ఈ వీడియో విన్నాక నీ మనసులో ఏదైనా చెప్పాలి అనిపిస్తే కామెంట్స్లో చెప్పొచ్చు. జై శ్రీరామ్.